భూపాలపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్ జ్యోతుల మంజుల వెంకటేశ్వర్లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. తనను గెలిపిస్తే సంవత్సరం పాటు డిష్ ఫ్రీ అందిస్తాను అని ప్రజలకు ఇచ్చిన మాటను మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా అమలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముందుగా కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత 16వ వార్డు పరిధిలోని లబ్దిదారులకు డిష్ ఫ్రీ కార్డులను ఒక్కొక్కరికి పంపిణీ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. 16వ వార్డు కౌన్సిలర్గా నాకు సభ్యులందరూ సహకరణ చేసి గెలిపించినందుకు డిష్ ఫ్రీ ఇస్తానని మాట ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు డిష్ కార్డులు కొట్టించి సార్ బర్త్డే రోజు కార్డులు డిష్ ఫ్రీ అన్న కార్డులు ఇవ్వడం జరిగింది రమణారెడ్డి సార్ చేతుల మీదుగా. అదేవిధంగా నేను ఒప్పుకున్న పనులన్నీ కూడా ఒక్కొక్కటి క్రమక్రమంగా చేసుకుంటా వస్తాను. నాకు మీరందరూ సహకరించి గెలిపించినందుకు పేరు పేరున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీకు ఇంకా ముందు కూడా ఇంకా చాలా పనులు చేస్తాను. ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ నేను ముందుకొచ్చి చేయాలనే పట్టుదలతోనే నేను ముందుకు వచ్చాను. అదేవిధంగా మీరు అనుకున్నట్టు మీకు ఖచ్చితంగా పనులు చేయిస్తానని మనవి చేస్తున్నాను. మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరి మొన్న మీ అందరి యొక్క సహకారంతో మరి ఈ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచినటువంటి మంజుల గారి గెలుపు తర్వాత ఆమె ఎన్నికల్లో చెప్పిన మాటకు అనుగుణంగా సంవత్సర కాలం పాటు ఇక్కడ డిష్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఇస్తా అన్నది. ఆ మాటకు అనుగుణంగానే ఈరోజు డిష్ ఫ్రీ అని మరి ఈ రోజు కేసీఆర్ గారు పుట్టినరోజు నాడే లాంచ్ చేయడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలియనటువంటి విషయమేం కాదు. మరి మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రమే లేకుండే, తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉండే. మరి కేసీఆర్ గారి యొక్క పోరాట పటిమ మన అందరి యొక్క మన లక్ష్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్లలో తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందింది, ప్రజల యొక్క అవసరాలు ఏ రకంగా తీర్చబడ్డాయో మనం చూసినాం. కేసీఆర్ గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక గొప్ప కార్యక్రమం చేసిన గొప్ప వ్యక్తి. ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినా, ఈరోజు మన అందరికీ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చినా, వృద్ధులకు పెన్షన్ వచ్చినా, భూపాలపల్లి ఒక చిన్న గ్రామాన్ని ఈరోజు ఒక జిల్లా కేంద్రం చేసిన, భూపాలపల్లికి ఒక మెడికల్ కాలేజ్ వచ్చినా, భూపాలపల్లి లాంటి ప్రాంతంలో సింగరేణి కార్మికులకు కొత్త క్వార్టర్స్ వచ్చిన అన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినాయి. ఆయన జన్మదినం సందర్భంగా మనందరం కూడా కేసీఆర్ గారికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా మనందరం కూడా ప్రార్థిస్తూ కేసీఆర్ గారి చరిత్ర పేరు ఎప్పటికీ ప్రజల యొక్క హృదయాల్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు, అదేవిధంగా సోదరిమణి కౌన్సిలర్గా మంజుల గారు గెలవంగానే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మరి ఈరోజు మీ అందరికీ కూడా డిష్ ఫ్రీ ఇవ్వడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా ఆమె ఏదైతే మీకు మాట ఇచ్చిందో మీ అందరికీ ఆడబిడ్డగా మరి ఈ వాడలో ఉండేటువంటి ప్రతి విషయానికి అండగా ఉంటుందని మరి ఆమె చెప్పిన మాటకు అనుగుణంగా ఉంటుంది. మేము కూడా ఆమెకు అండగా ఉంటాం. మనందరం కూడా ఈ వార్డు యొక్క సమస్యల పరిష్కారానికి పనిచేద్దామని తెలియజేస్తూ